టమోటాలు శుభ్రం చేసుకొని కట్ చేసుకోవాలి. స్టవ్ పై ఫ్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కట్ చేసిన టమోటాలు వేసి కలపాలి. మూత పెట్టి ఉడికించాలి. ఒక గడ్డ వెల్లుల్లి తీసుకొని ఒలిచి పెట్టుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని కారం 4 స్పూన్లు వేసుకోవాలి. సాల్ట్ సరిపడా వేసుకోవాలి. వెల్లుల్లి ఒలిచినవి వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పొడిని ఉడుకుతున్న టమోటాలో వేసి కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి. టమోటా బాగా మెత్తపడి వెల్లుల్లి పొడి అందులో కలిసిపోయి ఆయిల్ పైకి తేలుతున్నట్టుగా ఉంటుంది. అప్పుడు తెలంగాణ టమోటా చట్నీ రెడీ అయింది. ఇక రైస్లో పప్పు అన్నంతో పాటు టమోటా చట్నీ తినవచ్చు. లేదా టమోటా చట్నీ రైస్తో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.